ఇంకా ఇవాళ లేవటమే లేట్ అయిపోయిందండి, 6 అయిపోయింది టైం అయితే. ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే జడలేస్తున్నాను, జడ వేయించుకుంటుంది. లేసి కాసేపు చదువుకున్నాడు. ఇంకా కొంచెం నీళ్ళు తెచ్చిమ్మంటే తెచ్చిస్తున్నాను. సేమియా ఉప్మా చూసారు కదా, కొంచెమే చేశాను. ఇంకా బీరకాయ కూర రోజు చేస్తానని చెప్తున్నాడండి. ఎక్కడ చేస్తున్నాను నేను రోజుకి ఒక కూర అయితే చేస్తూనే ఉన్నాను. బాగా చేస్తారు వాళ్ళు, బాగుండిద్ది, రోడ్ సైడ్ ఉండిద్ది కదా, అలాగే ఉండిద్ది అని చెప్తున్నాడు. చాలా బాగా చేస్తారు వాళ్ళని చెప్తున్నాడండి మా అబ్బాయి ఇక్కడ. ఇంకా వీళ్ళిద్దరు అయితే గొడవ ఆడుకుంటున్నారు మా పిల్లలు. ఇంకా నేను రాత్రి కూర ఉంటే అన్నం వేసుకొని తినేసానండి. నన్ను ఎందుకు అంటే మా ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, నీ వాయిస్ బాగా రాదు, నా వాయిస్తో మీరు భరించాల్సిందే, ఇంకా చేసేది ఏమైతే లేదు. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి. ఇంకా ఇవాళ లేవటమే లేట్ అయిపోయిందండి, 6 అయిపోయింది టైం అయితే. ఇంకా హడావుడిగా 3 పొయ్యిల మీద 3 అయితే పెట్టేశాను. ఒక దాని మీద అయితే బియ్యం కడిగి పెట్టాను, ఒక దాని మీద కోడిగుడ్లు అయితే పెడుతున్నానండి ఉడకబెడతానికి. ఇక్కడ కూరకైతే డిష్ అయితే పెట్టేసుకున్నాను, బీరకాయ ఎగురు చేద్దామనేసి. ఇంకా లేవటానికి అయితే 5ంటికే లేచానండి. ఇంకా మా అమ్మాయి రాత్రి అయితే చదువుకుంటా పనుకుంది, ఇంకా సరిగ్గా రాసుకోలేదు. ఇంకా రాత్రి చెప్పింది పొద్దున్నే లేచి రాసుకుంటాలేమ్మా లేపమంది. ఇంకా 5ంటికి మెలకు వస్తే తనకైతే లేపాను. లేపి ఒక అరగంట పనుకుందాం అనేసి మళ్ళీ పనుకునేసరికి ఇంకా 6ంటికి మెలకు వచ్చిందండి. ఇంకా సరిపోయినంత నూనె వేసుకున్నాను, మనం ఎక్కువ తక్కువ తింటాం కదా, ఇంకా అలా అయితే నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా కొంచెం పసుపు, ఉల్లిపాయ ఒక నిమిషం వేగినాకైతే బీరకాయ అయితే వేసుకున్నానండి. ఇటు పక్క అయితే సేమియా ఉప్మా పెట్టాను. ఇంకా సేమియా ఉప్మా చేద్దామనేసి బాండీలో అయితే సేమియా ఒక 2-3 నిమిషాలు అయితే వేపుకున్నానండి. ఇక్కడ ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క అయితే వేసుకున్నాను, సన్నగా చాప్ చేసుకుంటున్నానండి. ఇది ఒక్కొక్కసారి ఇలా వస్తూ ఉండిద్ది రిపేరు, కానీ మళ్ళీ తొందరగానే అయిపోద్దండి. సేమియా అయితే 2-3 నిమిషాలు అయితే వేపేసుకుంటున్నాను. ఇటు పక్క అయితే కూర అయితే పెట్టాను కదండి, ఇంకా దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా ఒకదానమాట ఒకటి చేసుకుంటానికి అయితే లేదండి కూరలు, ఇంకొకసారి కూర అలా చేసుకుంటానికి లేదు, అంత హడావుడి. ఇంకా టయానికి పిల్లలు అయితే వెళ్ళిపోవాలి కదండి, ఇంకా అందుకోసం అయితే ఇంకా సేమియా అయితే 2-3 నిమిషాలు అయితే వేపుకున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం నూనె వేసుకొని, ఇంకా మా పిల్లలు ఎలాగో శనగిత్తనాలు తినరండి, ఇంకా తాలింపు గింజలే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇంకా తాలింపు గింజలు అయితే ఒక నిమిషం పాటు వేపుకున్నాక ఇందాక ఉల్లిపాయ, అల్లం, కరివేపాకు, కొత్తిమీర చాప్ చేసుకున్నాను కదండి, అది వేసుకున్నాను. అదొక నిమిషం పాటు అయితే వేపుకున్నాను. ఇంకా మనకి ఎసరికి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ, నేను మామూలుగా కొలతలు ఏమి వేసుకోనండి, మామూలు ఉజ్జాయింపుగానే వేసేస్తూ ఉంటాను నీళ్ళు అయితే. ఇంకా ఒక 150 గ్రాములు ఏమో సేమియా అయితే చేస్తున్నాను ఉప్మాకి. ఇంకా వాళ్ళిద్దరికే కదండి, కొంచెమే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఏం ఎండలో అండి, ఎండాకాలం అయితే వానలు పండి, వానాకాలం అయితే ఎండలు మామూలుగా లేదు, భలే ఒక్కపోస్తుందండి. ఇంకా మా అమ్మాయికి అయితే వాటర్ బాటిల్స్లో 2 బాటిల్స్లో నీళ్ళు పట్టేసాను. ఇంకా మధ్యాహ్నం ఒక బాటిల్ అయిపోవాలి, మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేదాకా ఒక బాటిల్ అయిపోవాలనేసి రోజు 2 బాటిల్ అయితే 2 బాటిల్స్ నీళ్ళు అయితే పెడుతున్నానండి. ఇంకా ఇక్కడ బీరకాయ కూరలో అయితే కారం వేసుకున్నాను, నీళ్ళు ఏమి వేయకుండానే ఇంకా ఎగురులాగా అయితే చేసానండి. ఇక్కడ సేమియా కూడా ఎసరు వచ్చింది. ఇంకా సేమియాలు అయితే వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేశాను. ఒకవైపు అయితే పాలు, ఇంకా పొయ్యి ఖాళీగా ఉంది కదా అనేసి పాలు అయితే పెట్టేశానండి. ఎప్పుడు బీరకాయ కూర చేస్తే నేను ఉత్తిగా బీరకాయలు అయితే చేయనండి, బీరకాయలో పచ్చనిపప్పు వేయటమో లేదంటే ఎండి రొయ్యల, అలా ఎండి రొయ్యలో ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటాను. ఈసారి మాత్రం ఏమి వేయకుండానే ఉత్తి బీరకాయ కూర అయితే చేశానండి. ఇక్కడ మా అమ్మాయి అయితే జడలేస్తున్నాను, జడ వేయించుకుంటుంది. ఇంకా తను అయితే చిన్న పిల్లలు ఉన్నాయి చూస్తారు కదా, తనే అల్లుకుంది, మోడల్ జడలు వేసుకుంది. ఇంకా నన్ను అల్లమని చెప్పింది. ఇక్కడ సేమియా కూడా అయిపోయిందండి. ఇంకా పాలు కూడా వేసుకోవచ్చు, కొంచెం పాలు ఎసరు తక్కువ వేసుకొని బాగుండిద్దండి. ఇంకా బీరకాయ కూర కూడా అయిపోయిందండి, నీళ్ళు లేకుండా ఇగురులా చేశాను. ఇక్కడ మా అబ్బాయి అయితే లేచి కాసేపు చదువుకున్నాడు. ఇంకా కొంచెం నీళ్ళు తెచ్చిమ్మంటే తెచ్చిస్తున్నాను. సేమియా ఉప్మా చూసారు కదా, కొంచెమే చేశానండి, వాళ్ళు ఎక్కువ తినరు మా పిల్లలు. ఇంకా వాళ్ళిద్దరికే చేశాను. నేనైతే ఇంకా టిఫిన్లో తినాలనిపించదు, ఏదో అన్నం ఏదో ఒకటి తినేయొచ్చులే అన్నట్టుగా ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టేశానండి. ఇంకా మా అబ్బాయి బీరకాయ కూర చూసి ఎప్పుడు బీరకాయ చేస్తున్నావని అంటున్నాడు. ఇక్కడ మా అమ్మాయికి సేమియా బాగుందంట, సేమియా ఉప్మా చెప్తుంది. ఇంకా రోజు బీరకాయ కూర చేస్తున్నామంటే ఎక్కడ చేస్తున్నాను రోజు బీరకాయ కూర, ఇంకా బీరకాయ కూర రోజు చేస్తానని చెప్తున్నాడండి. ఎక్కడ చేస్తున్నాను నేను రోజుకి ఒక కూర అయితే చేస్తూనే ఉన్నాను. ఇంకా మా అబ్బాయి ఏమో ఎగ్ రైస్ చేయి నాకు అంటున్నాడు. ఎగ్ రైస్ లేదు, ఏం లేదు, ఇవాళ ఇది తినాల్సిందే, ఇంకా కూరగాయలు కూడా తినాలి అప్పుడప్పుడు అని చెప్తున్నాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎగ్ రైస్ తీసుకొస్తారు.
ఇంకా వాళ్ళు ఎగ్ రైస్ తీసుకొస్తారని చెప్తున్నాడు. చాలా బాగా చేస్తారు వాళ్ళు, బాగుండిద్ది, రోడ్ సైడ్ ఉండిద్ది కదా అలాగే ఉండిద్ది అని చెప్తున్నాడు. చాలా బాగా చేస్తారు వాళ్ళని చెప్తున్నాడండి మా అబ్బాయి ఇక్కడ. ఇంకా వీళ్ళిద్దరు అయితే గొడవ ఆడుకుంటున్నారు మా పిల్లలు. ఇంకా కానీ తొందరగా తిను, తొందరగా తాగు, తొందరగా టాబ్లెట్లు వేసుకో అని ఇక్కడ మా అబ్బాయి ఒకటే గోల్ అండి మా అమ్మాయితో. ఇంకా వాళ్ళిద్దరు తగాదా అది. ఇంకా నేను పొద్దున్నుంచి నీళ్ళు కూడా తాగలేదండి, మొత్తం హడావుడి అయిపోతుంది. ఇంకా నీళ్ళు తాగాను. ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయిందండి 7:30కి. ఇంకా మా అబ్బాయి కూడా వెళ్తున్నాడు 8:30కి. తనకైతే ఆటో. ఇంకా బయట కూర్చున్నాం ఒక 5 నిమిషాలు, అంతలో ఒక ఆటో అయితే వచ్చేసింది. ఇంకా నేను రాత్రి కూర ఉంటే అన్నం వేసుకొని తినేసానండి. ఇంకా నిన్నైతే ఒకళ్ళు కామెంట్ చేశారండి. ఇంకా నాకైతే ఒకళ్ళు ఒకలా చెప్పారు మా పిల్లలేమో నీ వాయిస్ వినపడట్లేదంట అని ఒకళ్ళు చెప్పారు. మా ఆయనేమో నీ వాయిస్ వినలేకపోతున్నారంట అనేసి చెప్తున్నారండి. ఇంకా మా ఆయన చెప్పిందే నిజమే అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నీ వాయిస్ బాగా రాదు ఫోన్లో అనేసి. ఇంకా మా అమ్మాయి వాయిస్ బాగుండిద్దంట. ఇంకా ఏం చేద్దామండి, ఇంకా మైక్ తీసుకుంటే ఏమన్నా వాయిస్ అయితే మారిద్దేమో. అప్పుడు దాకా నా వాయిస్తో మీరు భరించాల్సిందే. ఇంకా చేసేది ఏమైతే లేదు. ఇంకా పిల్లలు వెళ్ళినాక అన్నం తినేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నానండి. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఇంకా అన్నం అయితే తినేసాను. ఇంకా మధ్యాహ్నం అయితే తిన్నాను. ఇంకా కూర ఉంటే బాక్స్లోకి తీసేసుకున్నాను. ఇంకా ఉడకపెట్టిన గుడ్లు అయితే అదే కూరలు అయితే పెట్టేశానండి. వాళ్ళ మా అబ్బాయికి గుడ్డు పెడతా మర్చిపోయాను నేను బాక్స్లో. మా అమ్మాయికి అయితే పెట్టట్లేదు కదా. ఇంకా అంట్లన్నీ బయట వేసుకొని ఇంకా వాటర్ బాటిల్స్లో నీళ్ళు అయితే పడుతున్నానండి. ఇంకా ఇదేనండి. ఇంకా ఏం చేద్దాం, మైక్ తీసుకునే దాకా నా వాయిస్ అయితే భరించండి. ఇంకా మా ఆయన కూడా చెప్తూ ఉంటారు నీ వాయిస్ బాగా రాదు ఫోన్లో అనేసి. ఇంకేం చేస్తాము, మైక్ తీసుకుంటే ఏమైనా వాయిస్ బాగా వచ్చిద్దేమో చూద్దాము. ఇంకా ఇక్కడ వంటకాడ అయితే పొయ్యి కాడ తుడుచుకొని వస్తున్నాను. ఇలా అయితే అయిపోయిందండి వంటగదిలో పని అయితే. ఇంకా శుభ్రం చేశాను. ఇంకా 2-3 రోజుల నుంచి ఇల్లు తుడుద్దామంటే ఎవరో ఒకళ్ళు అయితే వస్తూనే ఉన్నారండి. ఎవరో ఒకళ్ళు అంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా వచ్చారు. ఇంకా ఆ రోజు కూడా అవ్వలేదు. ఇంకా ఇవాళ కూడా మా అమ్మ వచ్చింది. ఇంక ఇవాళ కూడా అవ్వలేదు. రేపైనా తుడుద్దాం. రేపు అయితే ఎల్లుండి శుక్రవారం కదా, చూడాలి. ఇంకా ఇక్కడైతే అంట్లయి సర్దేసుకుంటున్నానండి. వీడియో అయితే ఎందుకో స్టక్ అయిపోతూ ఉంది. ఇంకా వేడి వల్ల ఏమో. ఇంకా ఇక్కడ చూసారు కదా, అక్కడ కూర్చొని చూస్తే నాకు దుమ్ము కనపడుతుంది. ఇంకా వీడియోలో అయితే కనపడట్లా. ఇలా చూడండి, చేత్తో ఇలా అంటే కనపడుతుంది అక్కడ దుమ్ము. ఇంక ఇదైతే మా అక్కోళ్ళ అమ్మాయి, అందులో ఉంది కదా మా అక్కోళ్ళ అమ్మాయి. ఇంకా గిఫ్ట్ మా అమ్మాయికి ఇచ్చింది. ఇంకా ఇది ఆన్లో కూడా పెట్టట్లేదు నేను. ఇంకా బ్యాటరీలు అయిపోతాయి అనేసి ఇంకా గుర్తుకొచ్చినప్పుడు ఇలా ఆన్ చేసి మళ్ళీ చూసుకొని పెట్టేయటమే. ఇంకా ఇక్కడైతే కాలింగ్ కొట్టేసి తుడుచుకొని వస్తున్నానండి. ఇంకా రేపో ఎల్లుండో ఇల్లు అయితే తుడుచుకురావాలి, కడగాలి అని అనుకుంటున్నాను. ఇంకా టీవీ కాడ కూడా కొంచెం తుడిసేసుకున్నాను దుమ్ముంటే. ఆ టీవీ ఎలా తుడవాలనేది కూడా భయం మనకి. ఎందుకో తడి క్లాత్తో తుడుద్దాం అనిపించిద్దిలే, కానీ జస్ట్ ఉంటే మళ్ళీ ఏమైపోయిద్దో ఈ టీవీలు ఊరికనే ఏమైనా రిపేర్ వస్తే దేనికి పనికి రాకుండా పోతే అని అదొక భయము. ఇంకా బట్టలు అన్నీ తీసేసి మడతేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళకైతే సర్దేశానండి. సర్దేసి ఇల్లు అయితే ఉడ్చుకొస్తున్నాను. ఇంకా ఇల్లు ఉడ్చి అంట్లయితే తోమేయాలండి. వాటి వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి.